I am not a SEBI registered advisor. This video is strictly for educational purposes only. Stock market trading and investments carry a high level of risk. Please trade at your own risk. హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నా ట్రేడింగ్ జర్నీ. సో ఇక్కడ ఈ ఛానల్లో నేను ఇంట్రాడే ట్రేడింగ్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను. సో ఇవాళ డేట్ వచ్చేసి 21 నవంబర్ అండ్ ఇవాళ మనం ట్రేడ్ తీసుకున్నది జేఎస్డబ్ల్యూ ఎనర్జీలో. సో జేఎస్డబ్ల్యూ ఎనర్జీలో 490 పిఈ అంటే పుట్ కాల్ తీసుకున్నాను. అంటే ఏముండే పుట్ కాల్ అంటే మా జేఎస్డబ్ల్యూ షేర్ వాల్యూ కింద పడుతుంది అని అర్థం. ఓకేనా? సో ఎప్పుడు తీసుకున్న 10:23కి నా బై కాల్ అయింది, 10:39కి సెల్. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 20 మినిట్స్ 15 టు 20 మినిట్స్లో ట్రేడ్ ఖతం. అండ్ ప్రాఫిట్ గురించి మాట్లాడితే మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. సో ప్రాఫిట్ వచ్చేసి 800 రూపీస్. సో 800 రూపీస్ ప్రాఫిట్ బుక్ అయింది ఇవాళ. అండ్ ఒకవేళ మనం మొత్తం ఓవరాల్ వాల్యూ గురించి మాట్లాడితే మనం పెట్టింది 6,500 పెట్టి 800 రూపీస్ సంపాదించడం. అండ్ బై సెల్ వాల్యూ 7,300. సో 6,500కి 10% 650 రూపీస్. సో మోర్ దెన్ 10%, అంటే ఒక మంచి పర్సంటేజే మనం సంపాదించాం అనమాట. సో జస్ట్ విత్ 6,500 800 రూపీస్ సంపాదించడం. సో ఇప్పుడు మాట్లాడదాం జేఎస్డబ్ల్యూ ఎనర్జీలోనే ఎందుకు ట్రేడ్ తీసుకున్నా. సో మనకు ఈ జేఎస్డబ్ల్యూ ఎక్కడ దొరికింది అని మాట్లాడదాం. సో దానికన్నా ముందు, సో ఇవాళ 6,500 పెట్టి 800 సంపాదించినా కానీ డైలీ అలా చేయాలంటే అది నాట్ పాసిబుల్. ఒకవేళ మీరు బిగినర్ అయితే మాత్రం అట్లా అనుకోవద్దు. డైలీ 6,500 పెట్టి 800 సంపాదించేద్దాం, 500 సంపాదించేద్దాం అని. మినిమం 15,000 to 20,000 ఉంటుంది ఒక్కొక్క వాల్యూ, బై వాల్యూ. సో ఇవాళ మంత్ ఎండ్ వస్తుంది కాబట్టి అది తక్కువ దొరికిపోయింది. ఇంట్రాడే పెట్టి కొంచెం జిమ్మింగ్ చేసే వరకు అది కిందికి తక్కువ వాల్యూకే దొరికింది. కానీ రీసెంట్గా యూజువల్లీ అలా దొరకదు అనమాట. సో ఇప్పుడు మాట్లాడదాం నాకు ఈ ట్రేడ్ ఎక్కడ దొరికింది. సో ఈ ట్రేడ్ వచ్చేసి ఓఐ స్పాట్స్ దొరికింది అనమాట. సో ఇప్పుడు చూస్తే ఇది లాస్ట్ 10:57, అంటే నేను అప్పుడు వెళ్ళిపోయినా మార్కెట్ వదిలేసి ఓకే ఫైన్ ప్రాఫిట్ బుక్ అయింది కదా అని వేరే పని చేసుకుంటున్నా. సో ఇక్కడ చూస్తే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ మార్నింగ్ నుండే ఉండే ఇక్కడ. సో ఇక్కడ నుంచి నాకు దొరికింది. తర్వాత జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఒకవేళ మనం ఓపెన్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నుంచి కంటిన్యూగా పడుతుంది అది మార్నింగ్ నుండి. నేను ఇక్కడ ఏమనుకున్నాను, ఒక పుల్ బ్యాక్ వస్తుంది అనుకున్నాను. ఎందుకంటే బాడీ చూస్తే చిన్న చిన్నగా అయిపోతున్నాయి బాడీ. సో నేను ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ వస్తుంది, ఆ పుల్ బ్యాక్ తర్వాత ఎంట్రీ ఇద్దాం అనుకున్నాను. కానీ అట్లా రాలేదు. ఈ క్యాండిల్ ఫామ్ అయిపోయింది. ఈ క్యాండిల్ 10 o'clock క్యాండిల్ చూస్తే చాలా సాలిడ్ క్యాండిల్ ఫామ్ అయింది పుట్ సైడ్. ఇంకా పడుతుంది అనుకున్నా. అండ్ దాని తర్వాత క్యాండిల్ చూస్తే మీరు ఇది 10:05 క్యాండిల్ చూస్తే అది కూడా బాగా కిందికి వచ్చింది. ఫస్ట్ కిందికి వచ్చి తర్వాత గ్రీన్లో క్లోజ్ ఇచ్చింది. సో నేను యాక్చువల్ 10:05 ఎంట్రీ ఇద్దాం అనుకున్నా, కానీ ఒక పుల్ బ్యాక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినట్టు పుల్ బ్యాక్ వచ్చింది. తర్వాత ఈ క్యాండిల్ ద ఎలిఫెంట్ క్యాండిల్ 10:15 క్యాండిల్ మంచిగా బ్రేక్అవుట్ ఇచ్చింది. సో 10:15 క్యాండిల్ బ్రేక్అవుట్ చేయగానే అనుకున్నా చలో దొరికింది ఒక ఎంట్రీ పాయింట్. ఈ ఎంట్రీ పాయింట్లోనే ఎంట్రీ కొట్టేద్దాం రా బాబు, ఎందుకంటే స్టాప్ లాస్ చిన్నగా దొరికింది. సో ఇది క్లోజ్ కాగానే ట్రేడ్ వేసిన 10:20 క్యాండిల్లో ట్రేడ్ వేసి నా స్టాప్ లాస్ వచ్చి ఈ గ్రీన్ కలర్ కనబడుతుంది లైన్, ఆ గ్రీన్ కలర్ లైన్ స్టాప్ లాస్ పెట్టుకున్నా. టార్గెట్ స్టార్టింగ్లో 480 రూపీస్ పెట్టుకున్నా. కింద 480 దాకా కిందికి వరకు వస్తుంది అనుకున్నా. టూ మచ్ కానీ పెట్టిన. బట్ ఎందుకంటే వన్ సైడ్ పడిపోతుంది. ఇట్లా వన్ సైడ్ పడినప్పుడు చాలా ఛాన్సెస్ ఉంటాయి అనమాట పడిపోవడానికి. సో చూసుకుందాం, ఒకసారి రిస్క్ తీసుకుందాం అనుకున్నాం. కానీ అప్పుడు ఏమైంది, ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది 10:25. అప్పుడు భయం స్టార్ట్ అయింది నాకు. అయిపోయిందిరా, బతుకు బస్ స్టాండే రా అనుకున్నా. స్టాప్ లాస్ హిట్టే అనుకున్నా ఆల్మోస్ట్. సో కానీ ఆ దేవుని దయ వల్ల మళ్ళీ కింద రాగానే ఈ క్యాండిల్ లైక్ 10:35 క్యాండిల్లో నేను 1,100 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంటే నేను బుక్ చేసిన, అంటే ఆర్డర్ పెట్టి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యేదాకా అది 800 వరకు వచ్చి పడ్డది. సో ఇవాళ ప్రాఫిట్ 800. తర్వాత చూస్తే అది పోయి స్టాప్ లాస్ హిట్ అయింది. అది ఇది నా స్టాప్ లాస్ మీద క్లోజ్ అయింది. స్టాప్ లాస్ హిట్ అయింది. తర్వాత వచ్చి లైక్ క్లోజ్ టు లైక్ మోర్ దెన్ 1% పడిపోయిన తర్వాత నేను ఇక్కడే పడిపోదాం అనుకున్నాను. అది ఏంటంటే డే లాంగ్ 3:30 వరకు వచ్చి కిందికి పడ్డది. సో ఇది అన్నమాట ఈ వీడియోలో ఇలా ట్రేడ్లో జరిగింది. సో 6,500 రూపీస్ పెట్టి ఒక మంచి ప్రాఫిట్ 800 రూపీస్ సంపాదించాం. జస్ట్ 800 అనుకోవద్దు, 800 సంపాదించడం కూడా ఒక మంచి ప్రాఫిట్ విత్ ద క్యాపిటల్ ఆఫ్ 6,500. ఓకేనా? సో ఈ వీడియోలో ఇంతే గైస్. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్, కమెంట్, సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం రేపటి వీడియోలో. అప్పటి వరకు బాయ్, జై శ్రీరామ్.